ఇప్పటివరకు జరిగిన ఎస్ఐఆర్లో 6.5 కోట్ల ఓటర్లను తొలగించారన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తి అయ్యేలోపు 16 కోట్ల 50 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కోట్ల మంది ఓటర్లను దేశ రాజకీయ సమాజం నుంచి తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశ రాజకీయాల్లో పాల్గొనే పాత్ర, అర్హత లేకుండా ఓటర్లకు చేస్తున్నారన్నారు. కొన్ని దేశాలని ఈ దేశం నుంచి తీసి అవతల పడేయడం, దాట్ ఈజ్ ఎస్ఐఆర్. అంటే ఏం జరుగుతుందంటే కొంతమందిని, కొన్ని కోట్ల మందిని ఈ దేశ రాజకీయ ప్రక్రియ నుంచి, ఈ దేశ రాజకీయ సమాజాన్ని నుంచి తొలగించేయడం అనమాట. వాళ్ళకి ఈ దేశ రాజకీయాల్లో పాల్గొనేటటువంటి, పాత్ర తీసుకునేటటువంటి అర్హత, యోగ్యత, అవకాశం లేకుండా చేయడం అన్నమాట. దిస్ ఈజ్ ఎస్ఐఆర్. ఇది ఏ రకంగా మార్కెట్ చేశారు, ఎలా మార్కెట్ చేస్తున్నారు? చాలామంది అంటారు, ఎందుకయ్యా పరకాల ప్రభాకర్ ఈ అన్ఈక్వాలిటీ గురించి, ఎస్ఐఆర్ గురించి అంత గగ్గోలు పెడతావు నువ్వు? ఎస్ఐఆర్ అంటే ఏం లేదు, చనిపోయిన వాళ్ళని, డూప్లికేట్ ఓటర్లని, లేకపోతే ఇక్కడ లేనటువంటి వాళ్ళని, వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళని, బదిలీ వెళ్ళిపోయిన వాళ్ళే కదా తీస్తున్నారు అని అంటే కాదు. ఈ రాజకీయ సమాజం నుంచి వేరు చేసేటటువంటి ప్రక్రియ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.